నమస్తే వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజు హలో డాక్టర్ లో హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ రతన్ కుమార్ గారు మనతో పాటే స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాము. కరెంట్ డేస్ లో చూస్తే చాలా మంది మెడ నొప్పి, నడుము నొప్పి సమస్యలతో బాధపడుతున్నారు. అండ్ అలానే ఆర్థరైటిస్ అనేది కూడా ఎక్కువగా వింటున్నాం. అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఆర్థరైటిస్ సమస్యలు మనం చూడొచ్చు, అలానే రావడానికి గల కారణాలు ఏంటి, వచ్చిన తర్వాత ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి, సో రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, అన్ని కూడా డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో డాక్టర్, నేను చెప్పినట్టు అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, అసలు ఏజ్తో సంబంధం లేకుండా చాలా మంది నడుము నొప్పితో, మెడ నొప్పితో బాధపడుతూ ఉన్నారు. అసలు రీజన్స్ ఏంటి? జనరల్గా మనం రోజువారీ చూసుకుంటే ఏంటి అంటే బ్యాక్ పెయిన్ అంటారు, మోకాలు నొప్పులు అంటారు, అండ్ నడుస్తుంటే ఎక్కువగా స్టిఫ్నెస్ అనిపిస్తుంది, ఇవన్నీ క్వైట్ సిమ్టమ్స్ చెప్తూ ఉంటారు. సో ఇది ఏంటి అంటే నార్మల్గా ఏదైనా ఒక జాయింట్ ఎఫెక్షన్స్ వచ్చిందంటే మనం దాన్ని ఆర్థరైటిస్ అని అనుకోవచ్చు. ఆర్థరైటిస్ అంటే ఏంటి అంటే జనరల్గా మనకు బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఉంటాయి. లైక్ ఎల్బో జాయింట్ కానివ్వండి, నీ జాయింట్ కానివ్వండి, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. అంటే డిపెండింగ్ అపాన్ ద పొజిషన్ దాని పేరు నీ జాయింట్, మోకాలు ఉంటే నీ జాయింట్ అట్లా చెప్తూ ఉంటాం. సో ఒక జాయింట్ ఫార్మ్ అవ్వాలి అంటే జనరల్గా 2 బోన్స్ ఆర్టికులర్ ఇట్లా అవుతూ ఉంటాయి అనమాట. అండ్ ఆల్సో కార్టిలేజ్ ఉంటాయి దాని చుట్టూ. కార్టిలేజ్ అవన్నీ డ్యామేజ్ అయినా లేకపోతే ఏదైతే జాయింట్ స్పేస్ నారో అయిపోయి అక్కడ ఉన్న సైనోవేల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అది తగ్గిపోయి, సైనోవేల్ ఫ్లూయిడ్ అంటే నార్మల్గా తెలుగులో గుజ్జు అని అంటూ ఉంటారు. గుజ్జు అరిగిపోతే కొంచెం సమస్యలు వస్తాయని అంటూ ఉంటారు కదా. సో ఆ సైనోవేల్ ఫ్లూయిడ్ ఎప్పుడైతే అరుగుదల స్టార్ట్ అవుతుందో అండ్ ఆల్సో అప్పుడు పైన బోన్ కింద ఉన్న బోన్ ఇట్లా రాపిడ్ జరిగినప్పుడు మనం డీజెనరేటివ్ చేంజెస్ చూస్తూ ఉంటాం. ఈ డీజెనరేటివ్ చేంజెస్నే మనం ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటూ ఉంటాం. సో ఈ ఆర్థరైటిస్ అంటే జాయింట్ ఏమో ఆర్థ్ అంటాము, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ అంటారు. సో దాన్ని మనం ఇన్ఫ్లమేషన్ ఆఫ్ జాయింట్ని మనం ఆర్థరైటిస్ అని అంటూ ఉంటాం. సో ఈ ఆర్థరైటిస్ అనేటివి నార్మల్గా చాలా రకాలుగా ఉండొచ్చు. లైక్ ఇప్పుడు జనరల్గా ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని అంటాము, అండ్ ఆల్సో సోరియాటిక్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, ఇవన్నీ ఏంటి అంటే డిపెండింగ్ అపాన్ ద కాజ్ మనం దాన్ని డివైడ్ చేస్తూ ఉంటాము. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ ఏంటి అంటే వన్ ఆఫ్ ద డీజెనరేటివ్ చేంజెస్ ఆఫ్ ద జాయింట్ అనమాట. డీజెనరేటివ్ చేంజెస్ అంటే ఏంటి అంటే అరుగుదల ఒక చేంజెస్ని మనం డీజెనరేటివ్ చేంజెస్ అని అంటాం. ఎప్పుడు ఈ జాయింట్ అరుగుదల స్టార్ట్ అవుతుంది అంటే ఎప్పుడైతే వేర్ అండ్ టేర్ అవ్వడము, లేకపోతే ఆ జాయింట్ ఎక్కువగా మనం ఓవర్ యూజ్ చేసినప్పుడు కానీ, లేకపోతే మన బాడీలో కాల్షియం లెవెల్ డెఫిషియన్సీ ఉన్నా, విటమిన్ డి డెఫిషియన్సీస్ ఉన్నా, ఈ డెఫిషియన్సీస్ వల్ల మనకు ఆస్టియో ఆర్థరైటిస్కి ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళకి మెయిన్గా సిమ్టమ్స్ ఏముంటాయి అంటే ఏదైతే జాయింట్ ఇన్వాల్వ్మెంట్ అయ్యిందో అది పెయిన్ రావడము, అండ్ ఎర్లీ మార్నింగ్ ఎక్కువగా లేచినప్పుడు స్టిఫ్నెస్ అనిపించడము, అండ్ ఆల్సో ఏదైతే జాయింట్ ఇన్వాల్వ్మెంట్ అయిందో స్వెల్లింగ్ అనిపించడము, ఇవన్నీ మెయిన్ కామన్ సిమ్టమ్స్ చూస్తాం. కాకపోతే ఇది ఆల్సో జనరల్గా ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఒక 10 years బ్యాక్ ఏంటి అంటే ఏజ్ రిలేటెడ్గా వస్తూ ఉండేది. లైక్ ఎక్కువగా 50+ ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వచ్చేది. కాకపోతే ఇప్పుడు ఏజ్ అనేది ఫ్యాక్టర్ లేకుండా పోయింది. ఎందుకు అంటే ఇప్పుడు ఉన్న కండిషన్లో స్ట్రెస్ లైఫ్ ఎక్కువగా అయిపోయింది. నాట్ ఓన్లీ ఫిజికల్ స్ట్రెస్, వాళ్ళకి మానసిక ఒత్తిడి, మెంటల్ టెన్షన్స్ ఉన్నా అది కూడా మనకు ఏదైనా ఒక డిజీజ్కి కాజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు నార్మల్గా ఏదైనా కానీ దానికి డిజీజ్ అనేది ఫ్యాక్టర్ లేకుండా పోయింది. అండ్ ఆల్సో ఇప్పుడున్న డైట్ చేంజెస్ వల్ల కూడా డైట్ హ్యాబిట్ కానీ ఫుడ్లో డెఫిషియన్సీస్ ఉండడము, కరెక్ట్గా అంటే రెగ్యులర్ డైట్ కరెక్ట్ మెయింటైన్ చేయకపోవడము, అండ్ ఆల్సో ఫిజికల్ యాక్టివిటీ లేకుండా సెడెంటరీ లైఫ్కి ఎక్కువగా అలవాటు పడిపోయిన వాళ్ళకి, కాన్స్టెంట్గా కూర్చొని చేసే జాబ్ వాళ్ళకి, డెస్క్ జాబ్ ఎక్కువ చేసే వాళ్ళకి మెడ నొప్పి రావడము, నడుము నొప్పి రావడం, ఇవన్నీ ఆ అరుగుదల చేంజెస్ని మనం ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటూ ఉంటాం. ఓకే. సో డాక్టర్, దీస్ డేస్ అంటే మీలాంటి డాక్టర్స్ ఇలా వచ్చి అవేర్నెస్ కల్పించడం వల్ల చాలా మందికి మినిమం నాలెడ్జ్ అయినా ఉంటుంది. బట్ కొంతమంది, నా సర్కిల్లోనే నేను ఒకటి ఏం విన్నానంటే మనం ఎక్కువగా నడిచినా, ఎక్కువగా పరిగెత్తినా అరుగుదల అనేది వస్తుంది. సో అసలు అట్లా ఎక్కువ చేయొద్దు, ఎక్కువ రిలాక్సేషన్తో ఉండాలి, రిలాక్స్డ్ పొజిషన్లో ఉండాలంటూ ఉంటారు. అసలు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది అపోహేనా? అది జనరల్గా అది ఒక మిత్తే. ఏంటి అంటే నార్మల్గా ఏదైనా ఒక జాయింట్ పనిచేయాలి అంటే దానికి మినిమల్ అంటే మైల్డ్ మూమెంట్స్ అన్నా ఉండాలి. అంతేగాని కంటిన్యూగా రెస్ట్ పొజిషన్ ఉంటే అది వర్క్ కూడా చేయదు. ఒక్కోసారి ఏంటి అంటే నార్మల్గా కంటిన్యూస్గా సిట్టింగ్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఆ జాయింట్ యొక్క సైనోవేల్ ఫ్లూయిడ్ యాక్టివిటీ సరిగా లేకపోవడం వల్ల కూడా స్టిఫ్నెస్ అనిపించడము, అండ్ ఆల్సో కంటిన్యూగా వాళ్ళకి పెయిన్ రావడం, ఇవన్నీ ఎక్కువ చూస్తాం. అంతేగాని ఇప్పుడు కొంతమందికి ఒబేసిటీలో స్థూలకాయం అంటాం కదా, ఒబేసిటీలో ఉన్న వాళ్ళకి ఏంటి అంటే మోకాల అరుగుదల ఎక్కువగా వస్తుంది. ఎందుకు అంటే బాడీ అంతా వెయిట్ అంతా మోకాల పైనే పడుతుంది కాబట్టి ఆ జాయింట్ ఓవర్ యూజ్ అనిపోవడం, లేకపోతే ఓవర్ స్ట్రెస్ అయిపోవడం వల్ల వాళ్ళకి నీ పెయిన్స్ వస్తాయి. కాబట్టి సో వాళ్ళకి కొంచెం ఆ వెయిట్ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ, వెయిట్ మేనేజ్మెంట్ చేసుకుంటూ, డైట్ హ్యాబిట్స్ ఏమైనా చేంజెస్ చేసుకుంటూ, ఫిజికల్ యాక్టివిటీ పెంచుకుంటే ఆ ఒబేసిటీని తగ్గిస్తూ వాళ్ళకి వెయిట్ తగ్గితే కూడా వాళ్ళకి చేంజెస్ తెలుస్తాయి అన్నమాట. నార్మల్గా కొంతమందికి ఎక్కువగా వెయిట్ ఉన్న వాళ్ళకి మోకాలు నొప్పి ఎక్కువ వస్తుందని చెప్తుంటారు. మెయిన్ కంప్లైంట్స్ అవే ఉంటాయి. సో వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి కొంచెం డైట్ ప్యాటర్న్లో చేంజెస్ చెప్తూ
ఆ హోమియోపతి ట్రీట్మెంట్ అనేది ఇస్తే వాళ్ళకి మళ్ళీ కంటిన్యూగా రాకుండా రివర్సల్ కూడా కాకుండా మనం చేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళకి నాట్ ఓన్లీ వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేస్తూ వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది మెయిన్గా ఇంపార్టెంట్ అనమాట. సో వాళ్ళకి ఎప్పుడు ట్రీట్మెంట్ అవసరం అంటే నార్మల్గా కొంతమందికి మెట్లు ఎక్కేటప్పుడు ఎక్కువగా పెయిన్ అని నోటీస్ చేస్తారు. సో వాళ్ళకి ఫ్లాట్ సర్ఫేస్ పైన వాక్ చేసినప్పుడు ఏమీ ఉండదు, కానీ ఎక్కువగా పైకి ఎక్కినప్పుడు దిగినప్పుడు వాళ్ళకి సిమ్టమ్స్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైతే ఆ పైకి ఎక్కేటప్పుడు ఆ జాయింట్లో ఫోల్డింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే ఫ్లాట్ సర్ఫేస్ పైన నడిస్తే ఫోల్డింగ్స్ ఉండవు. సో వాళ్ళకి నార్మల్గా ఫ్లెక్షన్ రిఫ్లెక్సెస్ వల్ల ఆ జాయింట్ యొక్క స్పేస్ నారో అయిపోయి ఆ పైన బోన్ కింది బోన్ రాపిడి వల్ల వాళ్ళకి వచ్చే జాయింట్ పెయిన్ కాబట్టి ఆ డిజనరేటివ్ చేంజెస్ అని చెప్తూ ఉంటాం. సో వాళ్ళకి వెయిట్ అనేది కంట్రోల్ చేసుకోవాలి. అండ్ ఆల్సో కొంతమందికి ఇది ఒక సైడే రావచ్చు, లేకపోతే అంటే రైట్ సైడ్ జాయింట్ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్తారు, కొంతమంది లెఫ్ట్ సైడ్ అని చెప్తూ ఉంటారు. ఇది ఆస్టియోఆర్థరైటిస్లో చెప్తాం. అదే నార్మల్గా మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్కి ఆస్టియోఆర్థరైటిస్ డిఫరెన్స్ ఏంటి అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏమో నార్మల్గా ఇప్పుడు రైట్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ అయింది, రైట్ నీ ఇన్వాల్వ్మెంట్ అయితే లెఫ్ట్ నీ కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. దాన్ని మనం బైలేటరల్ అని అంటాం. అది మెయిన్ డిఫరెన్స్ అనమాట. అది ఆస్టియోఆర్థరైటిస్ అయితే మెయిన్లీ ఒకటే జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు, బోత్ జాయింట్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు. సో కాకపోతే ఈ ఆస్టియోఆర్థరైటిస్కి ఇంకా రుమటాయిడ్ ఆర్థరైటిస్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఆటో ఇమ్యూన్ డిజీజ్ అని అంటాం. ఆటో ఇమ్యూన్ డిజీజ్ అంటే నార్మల్గా అందరికీ రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది అందరికీ కామన్గా ఉంటుంది. ఎప్పుడైతే ఒక డిజీజ్ మనకు ఏదైనా ఒక యాంటీజెన్ కానీ మన బాడీలో ఎంటర్ అయితే, లైక్ ఏదైనా ఒక ఫారెన్ పార్టికల్ అది వచ్చినప్పుడు మన బాడీకి నార్మల్గా ఇమ్యూనిటీ అనేది ఆ రెస్పాన్స్ వచ్చేసి ఆ డిఫెన్స్ మెకానిజం అందరికీ కామన్గా ఉంటుంది. కాకపోతే ఈ ఆటో ఇమ్యూన్ డిజీజ్లో ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ మనకే అగెన్స్ట్గా యాక్ట్ చేస్తుందన్నమాట. సో అప్పుడు నార్మల్గా ఏదైతే జాయింట్ ఇన్వాల్వ్మెంట్ అయిందో అక్కడ యాంటీబాడీస్ ప్రొటెక్షన్ అయిపోయి ఆ టిష్యూని డ్యామేజ్ చేయడం, ఇవన్నీ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో చూస్తాం. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ మెయిన్గా రావడానికి కారణాలు ఏంటి అంటే ఒకటి వంశపారంపర్యంగా అంటే జెనెటిక్ కాజ్ అనమాట. సో ఎవరికన్నా వాళ్ళ ఫాదర్కి కానీ మదర్కి కానీ గ్రాండ్ పేరెంట్స్కి ఉన్నా కూడా ఇది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆల్సో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో వాళ్ళకి ఎక్కువగా ఎమోషనల్ కాజెస్ లైక్ మెంటల్ టెన్షన్స్ ఏదున్నా కానీ, డిప్రెషన్స్ ఉన్నా, యాంగ్జైటీ ఉన్నా, ఇవన్నీ ఎక్కువగా ఆటోఇమ్యూన్ డిజీస్కి దారితీస్తుంది. నాట్ ఓన్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఎస్ఎల్ఈ అని అంటూ ఉంటాము, సోరియాసిస్ అని అంటాము, ఇవన్నీ కూడా ఆటోఇమ్యూన్ డిజీజే. ఏదైనా కానీ ఎస్ఎల్ఈలో కానీ, సోరియాసిస్లో కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కానీ అన్నిట్లో జాయింట్ ఇన్వాల్వ్మెంట్ అని ఉంటుంది. కాకపోతే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏంటంటే కంటిన్యూగా ఓన్లీ జాయింట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ని మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని అంటాం. అదే ఎస్ఎల్ఈలో, సోరియాసిస్లో ఉంటే సోరియాసిస్లో ఉన్న వాళ్ళకి సోరియాటిక్ ఆర్థరైటిస్ అని అంటాం. సో వాళ్ళకి మెయిన్గా ఇమ్యూనిటీ లెవెల్స్ని కరెక్ట్ చేస్తూ వాళ్ళకి కరెక్ట్ మెడిసిన్ అనేది ఇస్తే, అండ్ ఆల్సో వాళ్ళకి యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవడం కానీ, లేకపోతే ఫుడ్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తే వాళ్ళకి రివర్స్ కూడా చేసి మనకు ఏదైతే ఉన్న డిజీజ్ని కంప్లీట్గా క్యూర్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. అండ్ డాక్టర్, ఈ ఆర్థరైటిస్ అన్ని టైప్స్లో కూడా స్టేజెస్ లాగా ఏమైనా ఉంటాయి అంటే ఈ స్టేజ్లో కన్సల్ట్ చేస్తే మంచిది, లేదంటే కాంప్లికేషన్స్ ఉంటాయి? ఇలా కంపల్సరీ ఉంటాయండి. నార్మల్గా ఈ స్టేజెస్ పరిగా చూసుకోవాలంటే డిపెండింగ్ అపాన్ ద సిమ్టమ్స్ మనం స్టేజెస్ లాగా చూసుకోవచ్చు. నార్మల్గా స్టేజ్ 1లో వచ్చేసరికి ఎక్కువగా మెట్లు ఎక్కేటప్పుడు పెయిన్ రావడం, ఇవి కామన్గా చూస్తాం. అదే సెకండ్ స్టేజ్లో వచ్చేసరికి ఏంటి అంటే ఎక్కువసేపు ఫ్లాట్ సర్ఫేస్ పైన నడిచినా కూడా పెయిన్ రావడము. అండ్ ఆల్సో కొంతమందికి థర్డ్ స్టేజ్ అంటే లాస్ట్ స్టేజ్లో ఏంటి అంటే రెస్ట్ తీసుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు కూడా పెయిన్ అనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు. సో వీళ్ళకి ఏంటి అంటే ప్యాథలాజికల్గా మనకి ఎక్స్రే కానీ, ఎంఆర్ఐ కానీ స్కాన్ తీసినప్పుడు వాళ్ళకి జాయింట్ నారో స్పేస్ అంటే ఏదైతే మనకు జాయింట్లో స్పేస్ అనేది చెప్పానో అది కొంచెం నారో అయిపోవడము, అండ్ ఆల్సో ఉన్న సైనోవియల్ ఫ్లూయిడ్ తక్కువ అయిపోవడము, కొన్ని ఆస్టియోఫైటిక్ చేంజెస్ కనిపించడం, లైక్ డీజనరేటివ్ చేంజెస్ కనిపించి ఆ బోన్ కొంచెం డిటాచ్మెంట్ అయిపోవడం, ఇవన్నీ కామన్గా చూస్తాము. సో ఇది నార్మల్గా ఈ స్టేజెస్ వారీగా చేసుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ డాక్టర్, ఇప్పుడు మీరు చెప్పిన సైనోవియల్ ఫ్లూయిడ్ అండ్ ఆ కార్టిలేజ్ వాటి తగ్గుదల ఎందుకు ఉంటుందంటారు? అండ్ వాటిని గ్రో చేసుకోవడానికి ఏమన్నా పర్టికులర్ ఫుడ్ అలా తీసుకుంటే మంచిదా? ఇప్పుడు నార్మల్గా ఏదైనా కానీ ఇప్పుడు చెప్పిన విధంగా కొంతమందికి ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ జాయింట్లో స్ట్రెస్ ఎక్కువ పడుతుంది కాబట్టి. సో వాళ్ళకి ఆ లిగమెంట్ టేర్ అవ్వడము, అండ్ ఆల్సో ఉన్న ఏదైతే బోన్ సైనోవియల్ ఫ్లూయిడ్ ఉందో అది అరుగుదల, అవన్నీ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ జాయింట్ యొక్క స్ట్రెస్ ఉండడం వల్ల వాళ్ళకి అరుగుదల ప్రాసెస్ అనేది తొందరగా అయిపోతుంది. అండ్ ఆల్సో నార్మల్గా కొంతమందికి ఉమెన్స్లో ఎక్కువగా మెనోపాస్ అని అంటాం కదా, లైక్ నార్మల్గా పీరియడ్స్ అనేవి ఆగిపోయేటప్పుడు వాళ్ళకి ఏంటి అంటే కంప్లీట్గా కాల్షియం అనేది డ్రాప్ అవుతుంది. ఈ కాల్షియం డ్రాప్ అవ్వడం వల్ల వాళ్ళకి ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోయి సో వాళ్ళకి ఎక్కువగా జాయింట్ కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. దాన్ని మనం ఆస్టియో ఆర్థరైటిస్ లైక్ ఆస్టియోమలేషియా అంటాము. అండ్ ఆల్సో కొంచెం ఇట్లా జాయింట్లో పోర్స్ లాగా కనిపిస్తే మనం ఆస్టియోపోరోసిస్ అని అంటూ ఉంటాము. ఇవన్నీ నార్మల్గా వాళ్ళకి ఏజ్ రిలేటెడ్గా వస్తూ ఉంటాయి ఉమెన్స్కి. కాకపోతే ఒక్కొక్కసారి నార్మల్గా
ఇవాళ రేపు మేల్స్కి ఉమెన్స్కి కామన్గా ఆస్టియోఆర్థరైటిస్ అయిపోయింది. అప్పట్లో కొంచెం జెండర్ బయాస్ ఉండేది, ఎక్కువగా ఫీమేల్స్కి వచ్చేదని. కాకపోతే ఇప్పుడు ఉన్న డెఫిషియన్సీస్ ఉన్నాయి కాబట్టి అండ్ ఆల్సో ఉన్న కాజెస్ బట్టి అందరికీ కామన్గా. కాలర్ డాక్టర్ మొహినుద్దీన్ గారు జీడిమెట్ల నుంచి. నమస్తే అండి, డాక్టర్ రతన్ గారు ఉన్నారు, మాట్లాడొచ్చు. హలో మొహినుద్దీన్ గారు, వినిపిస్తోందా? ఓకే, కాల్ కట్ అయినట్టుంది డాక్టర్. అండ్ డాక్టర్, ఇప్పుడు మనం ఆస్టియో ఆర్థరైటిస్ అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ రెండింటి గురించి మాట్లాడుకున్నాం. సో జెనెటికల్గా అయితే రుమటాయిడ్ ఇన్హెరిట్ అవుతుంది ఎక్కువగా. సో ఆస్టియో కూడా అవకాశం ఉందంటారా? ఆస్టియో ఆర్థరైటిస్ కూడా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది 75% ఛాన్సెస్ ఉంటాయి, ఆస్టియో ఆర్థరైటిస్ 25%. ఎందుకంటే ఆస్టియో ఆర్థరైటిస్ మెయిన్గా వచ్చేది డిపెండింగ్ అపాన్ ద కాజెస్ బట్టి కదా. అంటే డెఫిషియన్సీస్ ఉన్నా కానీ లేకపోతే ఓవర్ వెయిట్ ఉన్నా కానీ వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. అదే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏమో స్ట్రెస్ రిలేటెడ్. మనం నార్మల్గా దీన్ని లైఫ్ థ్రెటనింగ్ ఆర్థరైటిస్ అని కూడా అంటాం రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఎందుకంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల ఒక్కొక్కసారి పేషెంట్ వాళ్ళకి కొమటోస్ కూడా స్టేజెస్ వెళ్ళేదాకా కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి నాట్ ఓన్లీ జాయింట్ ఇన్వాల్వ్మెంట్, వాళ్ళకి వేరే ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ పడుతుంది. అంటే నార్మల్గా ఇప్పుడు బయట అలోపతిలో ఏంటి అంటే ఏదైనా కానీ ఒక డిజీజ్ వస్తే ఆ సిమ్టమ్ని రిలీవ్ చేసేటట్టు మెడిసిన్స్ ఇస్తారు. లైక్ ఎక్కువగా స్టెరాయిడ్స్ వాడినా కూడా కాంప్లికేషన్స్ ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో లైఫ్ థ్రెటనింగ్ ఆర్థరైటిస్ అని కూడా అంటాము. సో ఇప్పుడు నార్మల్గా ఏదైనా ఒక సిమ్టమ్స్ వచ్చింది అంటే సో వాళ్ళకి ఆ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ అయిందా, లేకపోతే బోత్ ద జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా, లేకపోతే ఆ జాయింట్లో ఉన్న స్వెల్లింగ్ ఏమన్నా ఉందా, స్టిఫ్నెస్ ఉందా, అండ్ ఇన్ఫ్లమేషన్ స్టేజెస్లో ఎక్కువగా హీట్ అనిపిస్తూ ఉంటుంది. ఏదైతే జాయింట్ ఇన్వాల్వ్మెంట్ అయిందో అది ఎక్కువగా హీట్ అనిపిస్తుంది. అది మనం నార్మల్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్లో క్లినికల్గా డయాగ్నోసిస్ చేసుకోవచ్చు. అదే నార్మల్గా ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఎక్కువగా హీట్ అనిపించదు, ఆ జాయింట్ స్వెల్లింగ్ అనేది నార్మల్గా ఉంటుంది. కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఎక్కువగా స్వెల్లింగ్ ఉంటుంది. ఇది మేజర్ డిఫరెన్స్. అండ్ ఆల్సో వాళ్ళకి స్కాన్ చేయించినప్పుడు ఎక్కువగా రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఒక నాడ్యూల్స్ లాగా కనిపించడము, ఎక్కువగా ఏదన్నా ఒకటి డిఫార్మిటీ లాగా కనిపించడము, జాయింట్ స్పేస్ డిస్లోకేట్ అయిపోవడము, అవన్నీ ఎక్కువగా రుమటాయిడ్ ఆర్థరైటిస్లో చూస్తాము. అండ్ వాళ్ళకి ఏఎన్ఐ ప్రొఫైల్ అని అంటాము రుమటాయిడ్ ఆర్థరైటిస్లో. ఈ ఏఎన్ఐ ప్రొఫైల్ చేస్తే వాళ్ళకి పాజిటివ్ ఉంటుంది. సో నార్మల్గా ఇమ్యూన్ కరెక్ట్గా లేదని మనం తెలుసుకోవచ్చు, అంటే ఆటో ఇమ్యూన్ డిజీజ్ ఉందని మనం తెలుసుకోవచ్చు. అండ్ ఆల్సో వాళ్ళకి ఆర్ఏ ఫ్యాక్టర్ అని మేజర్ టెస్ట్ ఉంటుందన్నమాట. ఈ ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు రుమటాయిడ్ ఆర్థరైటిస్కి పాజిటివ్ ఉన్నట్టుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. అండ్ యాంటీ-సిసిపి, యాంటీ సిట్రులినేటెడ్ పెప్టైడ్ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఇవి కూడా ఆటో ఇమ్యూన్ డిజీజెస్లో ఎక్కువగా పాజిటివ్ వస్తూ ఉంటాయి. ఇవి మేజర్గా మన బ్లడ్ టెస్ట్లో డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. లైక్ ఆస్టియో ఆర్థరైటిస్ ఉందా, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందా, మేజర్ డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ అనేది మనం కరెక్ట్గా తెలుసుకుంటే ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా వాళ్ళకి దేనికి ఇవ్వాలి అనేది మనం తెలుసుకుంటాం. కాబట్టి సో ఇవి వాళ్ళకి చెప్పిన సిమ్టమ్స్తో పాటు ఇవన్నీ కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్స్ మనం గోత్రూ అవుతాయి. డీటెయిల్గా కేసు తీసుకుంటూ వాళ్ళకి పాస్ట్లో ఏమన్నా డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ ఇష్యూస్ ఏమైనా ఉన్నా అవి కూడా వాళ్ళకి కరెక్ట్ చేసుకునేటట్టు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఇస్తాం. జనరల్గా హోమియోపతి వర్క్స్ ఆన్ ద కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనమాట. ఈ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అంటే నార్మల్గా ఇప్పుడు డిపెండింగ్ అపాన్ ఇప్పుడు 2 ఇండివిజువల్స్ తీసుకుందాం. సో వాళ్ళకి డిఫరెంట్ కాజ్ ఉండొచ్చు. ఒకరికి ఆస్టియో ఆర్థరైటిస్ బేస్డ్ అపాన్ ఒబేసిటీ ఉండొచ్చు, కొంతమందికి డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కదా. సో వాళ్ళకి సేమ్ మెడిసిన్ అనేది ఉండదు హోమియోపతిలో. సో వాళ్ళకి రియాక్షన్, బాడీ రియాక్షన్ ఎలా ఉంది, అండ్ వాళ్ళకి డెఫిషియన్సీస్ ఏమున్నాయి, అండ్ ఆల్సో ఏదైనా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఉందా, టెండెన్సీని బట్టి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఇస్తాం. ఆ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడంతో పాటు వాళ్ళకి డైట్లో కూడా చేంజెస్ చెప్తాం. ఎవ్రీ డిజీజ్కి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో డైట్ చార్ట్ అనేది మెన్షన్ చేస్తాం. ఈ డైట్ చార్ట్ ఫాలో అవుతూ వాళ్ళకి ఆ డిజీజ్ అనేది కంప్లీట్గా క్యూర్ అవ్వాలి అంటే రెమెడీ ఇన్ డీటెయిల్గా కేసు తీసుకుంటే వాళ్ళకి కరెక్ట్ మెడిసిన్ అనేది ఇస్తే వాళ్ళకి మళ్ళీ లైఫ్లో కూడా రాకుండా మనం ఆపగలుగుతామంట. అంతేగాని ఇప్పుడు నార్మల్గా ఏదైనా ఒక పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే ఇన్స్టెంట్ రిలీఫ్ అనేది ఉంటుంది కానీ వాళ్ళకి క్యూర్ అనేది ఉండదు కదా. సో ఇది మేజర్గా హోమియోపతి డిఫరెన్స్. మళ్ళీ కాంప్లికేషన్స్కి వెళ్తూ ఉంటారు. సో నార్మల్గా ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్లో అయితేనేమో స్టేజెస్కి ఇట్లా వెళ్తూ ఉంటారు. అదే రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కాంప్లికేషన్స్ వస్తాయి, అంటే వేరే ఆర్గన్స్కి ఎఫెక్ట్ అవ్వడం కానీ లేకపోతే ఆ జాయింట్ డిఫార్మిటీ అయిపోవడం, ఇవన్నీ ఎక్కువగా రుమటాయిడ్ ఆర్థరైటిస్లో చూస్తాం. అండ్ నాట్ ఓన్లీ ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఓకే, వీ హ్యావ్ అ కాలర్ డాక్టర్, సారీ ఫర్ ది ఇంటరప్షన్. సో మొహినుద్దీన్ గారు ఇంకొక కాలర్ ఉన్నారు. హలో అండి, నమస్తే, డాక్టర్ రతన్తో మాట్లాడొచ్చు. నమస్తే మేడం. కొంచెం గట్టిగా మాట్లాడండి. డాక్టర్ రతన్ కుమార్ గారు చెప్పండి. డాక్టర్ రతన్ కుమార్ సార్ చెప్పండి, వినిపిస్తుంది సార్. నాకు నడుము మెట్లు ఎక్కుతుంటే కింద పడిపోయినాను సార్ నేను. ఓకే, ఎప్పుడు? నేను నాకు కరెక్ట్ ఒక్క నెల అవుతుంది సార్. ఒక్క నెల అవుతుంది. ఓకే, నార్మల్గా స్టెప్స్ పై నుంచి కింద పడ్డారు? అవును సార్.
అక్కడ ఏమన్నా ఇప్పుడు పడిన చోట్ల స్వెల్లింగ్ ఏమైనా ఉందా వాపులాగా? నడుము మీద వాపలేదు కానీ సార్ మనకి వంగడానికి అసలు రావట్లేదు సార్. వంగడానికి రావట్లేదు. ఓకే. ఇంకా కాళ్ళకి ఏమైనా తిమ్మిరిలాగా అనిపిస్తుందా అండి? అవునండి, ఎడమ కాలు సార్ కొంచెం. ఎడమ కాల? అవును సార్, నేను నమాజ్ చేసేటప్పుడు ఇట్లా వంగేటండి, నమాజ్ చేసేటప్పుడు వంగడానికి రావట్లేదు సార్. రైట్. ఓకే. మీకు ఏమైందంటే నార్మల్గా ఇంజురీ అయినప్పుడు ఒక్కొక్కసారి మనకు వర్టిబల్ కాలంలో డిస్క్స్ ఉంటాయి అన్నమాట. ఆ డిస్క్ ఒక్కొక్కసారి బల్జ్ అయిపోయి సయాటికా ప్రాబ్లం వస్తూ ఉంటుంది. మీకు ఏమైందంటే నార్మల్గా ఇంజురీ అయినప్పుడు ఆ డిస్క్ బల్జ్ అయ్యి అక్కడ ఉన్న నర్వ్ కంప్రెస్ అయిపోయి ఆ తిమ్మిలి రావడం ఇవన్నీ ఎక్కువగా చూస్తాం. మనం నార్మల్గా దీన్ని సెర్వైకల్ స్పాండిలోసిస్ స్టేజెస్ అని అంటూ ఉంటాం. సో ఏం కాదండి, మీకున్న ఏదైతే ఆ సిమ్టమ్స్ ఉన్నాయో ఒకసారి ఏదైనా ఒక ఎంఆర్ఐ కానీ తీసుకొని రండి. దాని తగ్గట్టుగా మీకు ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. అండ్ ఆల్సో మీకు డైట్ చార్ట్ కూడా మెయింటైన్ చేసుకుంటూ ట్రీట్మెంట్ అనేది ఇస్తాం కాబట్టి కంప్లీట్గా క్యూర్ అవుతుంది. టెన్షన్ ఏం లేదు. ఆల్రెడీ 1 month అయిందంటున్నారు కాబట్టి త్వరగా కన్సల్ట్ అయితే బెటర్. అదే. ఎస్. ఇంకొక కాలర్ ఉన్నారు డాక్టర్. రాజన్న గారు మంచిర్యాల నుంచి. నమస్తే అండి రాజన్న గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. నాకు ఈ నడుము నొప్పి సార్, మళ్ళీ ఇంకోటి మెడ నొప్పి, ఈ రెండు వచ్చేసి ఒక హ్యాండ్ లేస్తలేదు సార్ పైకి. ఓకే. ఎట్ సైడ్ ఉంది? ఏ హ్యాండ్? ఫస్ట్ రైట్ సైడ్ ఉండే సార్. నేను 2023లో న్యూరోపతి సిటీ మంచిర్యాలకి వెళ్ళినా. ఆయన ట్రీట్మెంట్ చేశారు, బాగా అయింది. మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సార్, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లేస్తలేదు. నేను నిన్న కూడా వెళ్ళినాను. ఓకే. నార్మల్గా మెడ స్టిఫ్ అనిపిస్తుందా మీకు? స్టిఫ్నెస్ అనిపిస్తుందా? ఎంఆర్ఐ కూడా తీశారు, డిస్క్ ప్రాబ్లం ఉంది అని చెప్పండి. అదే మెడ స్టిఫ్నెస్ అనిపిస్తుందా పట్టేసినట్టుగా? మెడనేమో పట్టేసినట్టు ఉంటుంది సార్. చేతులు లేస్తలేవు సార్. ఫస్ట్ రైట్, అది ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సరిగా లేవట్లేదు. అవును. మీకున్న ప్రాబ్లం ఏంటి అంటే సెర్వైకల్ అండ్ లంబార్ స్పాండిలోసిస్ అని అంటాము. సో మీకు నార్మల్గా ఏదైనా ఒక ఇంజురీ అయినా కానీ లేకపోతే ఎక్కువగా ఆ స్పైనల్ కార్డ్లో స్ట్రెస్ అయినప్పుడు వాళ్ళకి ఆ నర్వ్ కంప్రెషన్ అయిపోయి తిమ్మిరి రావడం, అండ్ ఆల్సో ఒక్కొక్కసారి వాళ్ళకి ఏదైతే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఇన్వాల్వ్మెంట్ అయితే ఆ పార్ట్ అనేది కంప్లీట్గా పారాలసిస్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో దానివల్ల మీకు వచ్చింది సెర్వైకల్ స్పాండిలోసిస్ కాబట్టి సో మీరు నార్మల్గా ఏదైతే ఆ స్కాన్ రిపోర్ట్ ఉందో ఒకసారి తీసుకొని రండి. మీకు దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. అండ్ ఆల్సో ఏదైనా కానీ పెయిన్ కిల్లర్ మాత్రం వేసుకోకండి, ఎందుకంటే ఇన్స్టెంట్ రిలీఫ్ ఉంటుంది కానీ కంప్లీట్ క్యూర్ ఉండదు కదా. సో కొంచెం నెక్ ఎక్సర్సైజ్ మైల్డ్గా చేసుకుంటూ హోమియోకేర్ ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్ వాడితే కంప్లీట్గా క్యూర్ అవుతుందండి. అండ్ డాక్టర్, చాలామంది ఇట్లా మోకాల నొప్పి, నడుము నొప్పి అయినా పైన అప్లై చేసే ఆయింట్మెంట్స్ యూజ్ చేస్తూ అట్లా ప్రొలాంగ్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏమో ఇట్లా చెప్పినప్పుడు విని ఏవో డెఫిషియన్సీస్ అనుకొని వాళ్ళే సప్లిమెంట్స్ వాడిస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? జనరల్గా ఏదైనా కానీ ఒక డిజీజ్ వచ్చిందంటే ఒక డాక్టర్ని వాళ్ళకి కన్సల్ట్ అవుతే బెటర్. అంతేగాని వాళ్ళకి ఓన్గా గూగుల్లో నార్మల్గా ఇవాళ రేపు అందరికీ గూగుల్లో అందరూ వెతుక్కొని నార్మల్గా ఈ డిజీజ్ వచ్చింది, సో అది ఏం చేస్తే మేనేజ్మెంట్ పార్ట్ అనేది చూస్తూ ఉంటారు. అంతేగాని ఆ డిజీజ్కి అందరికీ కామన్గా ఉండదు. లైక్ ఏదైతే వాళ్ళకి జాయింట్ ఇన్వాల్వ్మెంట్ అయినా కూడా ఆ డిజీజ్ పర్టికులర్గా వాళ్ళకి కరెక్ట్గా ఎగ్జామిన్ అనేది చేయాలి. ఎగ్జామిన్ చేస్తే కానీ మనకు ఆ డిజీజ్ ఉందా లేదా అని డిఫరెన్స్ తెలుస్తుంది. అంతేగాని ఇప్పుడు నార్మల్గా కొంతమందికి నాకు డెఫిషియన్సీస్ ఉన్నాయి కాబట్టి ఆ విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవడము, లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్లో ఆ రిచ్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవాలని వాళ్ళంతా వాళ్ళే అని అనుకుంటుంటారు. కాకపోతే వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా అవసరమే. అంతేగాని మేనేజ్మెంట్ పార్టే ఒకటే కాకుండా సో ఏదైనా కానీ సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్ హోమియోపతి కాబట్టి సో ఆ సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్ వాడుతూ వాళ్ళకి ఆ డైట్లో మెయింటైన్ చేసుకుంటే కంప్లీట్గా క్యూర్ అవుతుందండి. రైట్. ఇంకో కాల్ ఉన్నారు డాక్టర్. నాగేష్ గారు సూర్యాపేట నుంచి. నమస్తే అండి నాగేష్ గారు, డాక్టర్ రతన్ గారితో మాట్లాడండి. హలో నాగేష్ గారు, వినిపిస్తోందా? వినిపిస్తుందండి. కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. ఓకే అండి. చెప్పండి నాగేష్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ టీవీ చూస్తున్నట్టున్నారు, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి, డాక్టర్ గారికి సమస్య చెప్పండి. పెట్టామండి. ఒకసారి మా మమ్మీ రీసెంట్ గా యాక్సిడెంట్ అయి పడ్డదండి. ఓకే. ఆ కింద కాళ్ళు రాడ్లు వేసారండి. ఓకే. ఏది మోకాల దగ్గరనా లేకపోతే ఏది? కింద కింద సార్. ఓకే. ఓన్లీ బోన్కి డ్యామేజ్ అయింది, ఫ్రాక్చర్ అయిందని చెప్పారా? బోన్ ఫ్రాక్చర్ అయింది. ఓకే. బోన్ ఫ్రాక్చర్ అయ్యి కాలు రాడ్ వేసారు, సర్జరీ చేశారు సార్. ఓకే. 1 month ఏవో అయింది. ఓకే. అయితే కొంచెం అది ఇంకా కొంచెం పచ్చి ఉన్నది. ఏమైందండి? కొంచెం ఇంకా పచ్చిగా ఉన్నది సార్. అది డాక్టర్ అంటే కొంచెం తగ్గుతుంది అంటున్నారు. ఒకసారి స్కాన్ చేయించారా మళ్ళీ మధ్యలో? స్కాన్ చేయించాం సార్. ఓకే. మళ్ళీ హీల్ అవ్వలేదని చెప్పారా ఇంకా కంప్లీట్గా? అంటే సెట్ అవుతుంది అంటున్నాడు. ఇంకా సెట్ అవ్వలేదని చెప్పారు.
సెట్ అవుతుంది. ఓకే ఓకే. నార్మల్గా మీకు ఆపరేషన్ అయినప్పుడు కొంతమందికి ఆ రాడ్ కూడా కొంతమందికి ఇన్ఫెక్షన్ లాగా వస్తుందన్నమాట. సో ఆ ఇన్ఫెక్షన్ అయినట్టుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇన్ఫెక్షన్ ప్రాసెస్ని తక్కువ చేసుకుంటే నార్మల్గా హీలింగ్ ప్రాసెస్ కూడా వస్తుంది. సో నార్మల్గా వాళ్ళకి డైట్లో చేంజెస్ చేసుకోవాలి. ఎక్కువగా మసాలా ఫుడ్ కానీ ఆయిల్ ఫుడ్ తక్కువ చేసుకుంటూ వాటర్ ఇంటేక్ బాగా పెంచుకుంటే ఆ ఇమ్యూనిటీ పెరుగుతూ ఆ హీలింగ్ ఫ్యాక్టర్ అనేది పెరుగుతుంది. కాబట్టి సో మెయిన్గా ఇన్ఫెక్షన్ అయింది కాబట్టి దానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. కాకపోతే ఆ ఇమ్యూనిటీ అనేది పెరగాలంటే మీకు నార్మల్గా డైట్ ఫ్యాక్టర్ చేంజెస్ చేసుకుంటూ ఏదైతే అక్కడ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉందో లైక్ ఏ బోన్ ఇన్వాల్వ్మెంట్ ఉందో అక్కడ స్ట్రెస్ పడకుండా చూసుకోవాలన్నమాట. దానంతలేదే హీలింగ్ కూడా అయిపోతుంది. ఓకే. అండ్ డాక్టర్ ట్రీట్మెంట్ చెప్పిన తర్వాత మీ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత పేషెంట్ సైడ్ కాంట్రిబ్యూషన్ ఎలా ఉండాలంటారు? అంటే ఎప్పటికప్పుడు చెకప్స్కి రావాలంటారా రుమటాయిడ్లోను అండ్ ఆస్టియోలోను? ఇప్పుడు నార్మల్గా ఏదైనా కానీ ఒక డిజీజ్ వచ్చిందంటే వాళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ చెప్తూ ఉంటాం. లైక్ ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏంటి అంటే ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఆర్ఏ ఫ్యాక్టర్ టెస్ట్ చేయించుకొని అండ్ ఆల్సో ఈఎస్ఆర్ లెవెల్స్ అంటే మనకు నార్మల్గా బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ అయితే ఈఎస్ఆర్ లెవెల్స్ పెరుగుతాయి బ్లడ్లో. అది నార్మల్గా ఎవ్రీ 3 monthsకి ఒకసారి టెస్ట్ చేయించుకోవడము అండ్ ఆల్సో ఇన్ఫెక్షన్ ఎక్కువ అయినప్పుడు సిఆర్పి లెవెల్స్ కూడా పెరుగుతాయి. కాబట్టి ఇవి మెయిన్గా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఆర్ఏ ఫ్యాక్టర్ అండ్ ఆల్సో ఈఎస్ఆర్ అండ్ సిఆర్పై ఈ 3 కంపల్సరీ టెస్ట్ అనేది చెప్తూ ఉంటాం. అదే మనకు ఆస్టియో ఆర్థరైటిస్లో ఏంటి అంటే సిమ్టమాటిక్గానే తెలుస్తుంది. ఎందుకంటే ఏదైనా కొంతమందికి డెఫిషియన్సీ ఉంటే ఆ డెఫిషియన్సీ టెస్ట్ ఇస్తాం. లైక్ విటమిన్ డి ఉంటే విటమిన్ డి టెస్ట్ అనేది ఎక్కువగా చెప్తాము. అండ్ ఆల్సో కాల్షియం డెఫిషియన్సీ ఉంటే వాళ్ళకి సప్లిమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని అవి కూడా 3 monthsకి ఒకసారి యావరేజ్గా టెస్ట్ చేస్తాం. అండ్ ఆల్సో కొంతమందికి నాట్ ఓన్లీ రుమటాయిడ్ అండ్ ఇది ఆస్టియో ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్ అని అంటాం. ఈ గౌటీ ఆర్థరైటిస్ అంటే ఏంటి అంటే మెయిన్గా వీళ్ళకి యూరిక్ యాసిడ్లో నార్మల్గా బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ 7 లోపు ఉండాలి. సో ఎక్కువగా వీళ్ళకి 7 కంటే ఎక్కువగా ఉంటే మనకు అది వాళ్ళకి యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంది, దానివల్ల గౌటీ ఆర్థరైటిస్ అని అంటాం. లైక్ వాళ్ళకి మెయిన్గా బొటనవేలో ఎక్కువగా పెయిన్ రావడము, వాపు రావడము ఇవన్నీ ఎక్కువగా చూస్తాం. సో వాళ్ళకి కూడా ఎవ్రీ మంత్ 3 monthsకి ఒకసారి యూరిక్ యాసిడ్ లెవెల్స్ టెస్ట్ చేయించుకుంటూ ఇవన్నీ కామన్గా చేసుకోవచ్చు. ఎస్, ఇంకో కాల్ ఉన్నారు డాక్టర్. లావణ్య గారు జగ్గైపేట నుంచి. నమస్తే అండి లావణ్య గారు, మాట్లాడండి. నమస్తే అండి. లావణ్య గారు చెప్పండి. మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి సార్, నాది రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆర్ఏ ఫ్యాక్టర్ టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చింది సార్. ఓకే. అయినా సిమ్టమ్స్ జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, ఇన్ఫ్లమేషన్ ఉందని వేరే టెస్ట్లు చేస్తే బయటపడింది సార్. మీకు నార్మల్గా ముందు పాజిటివ్ ఉండేనా ఆర్ఏ ఫ్యాక్టర్? పాజిటివ్ లేదు సార్, నెగిటివ్ సార్. ముందు నుంచి నెగిటివే ఉంది. దాంట్లో మరి బయటపడుతుంటున్నారు, సిమ్టమ్స్ అవే ఉన్నాయి అంటున్నారు. బాడీ పెయిన్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మీకు పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి, ఒక 2 months దాటింది సార్. సిమ్టమ్స్ ఏమున్నాయి మీకు? జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి సార్. జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి. ఏ జాయింట్స్ ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి? షోల్డర్, ఫస్ట్ రైట్ షోల్డర్ వచ్చింది సార్, తర్వాత లెఫ్ట్ షోల్డర్ వచ్చింది, తర్వాత రైట్ నీ వచ్చింది, తర్వాత లెఫ్ట్ నీ వచ్చింది. అట్లనే యాంకిల్స్ లో అలాగే వచ్చింది సార్. నెక్స్ట్ రిస్ట్ లో, హ్యాండ్స్ లో కూడా అలాగే వచ్చింది. ఓకే ఓకే. మీరు ఎప్పుడన్నా యూరిక్ యాసిడ్ టెస్ట్ చేయించుకున్నారండి? యూరిక్ యాసిడ్ టెస్ట్ కూడా చేశారండి. అది నార్మలే ఉందా? అది నార్మలే ఉందండి. ఓకే. ఇప్పుడు మీకు ఉన్నది ఏంటి అంటే ఆర్ఏ ఫ్యాక్టర్ నెగిటివ్ ఉంది, యూరిక్ యాసిడ్ కూడా నార్మలే ఉంది అంటున్నారంటే మీకు ఆస్టియో ఆర్థరైటిస్ చేంజెస్ ఉన్నాయన్నమా. నార్మల్గా కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా, విటమిన్ డి డెఫిషియన్సీస్ ఉన్నా కూడా వీళ్ళకి జాయింట్ ఇన్ఫెక్షన్ అనిపించడం, ఇన్ఫ్లమేషన్ రావడము కామన్గా చెప్తారు. కాబట్టి మీకు ఏదైతే ఆ జాయింట్లో ఒక్కోసారి ఏ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉందో దాని ఎక్స్రే కానీ లేకపోతే ఏదైనా సిటీ కానీ ఎంఆర్ఐ చేసుకొని రండి. ఆ రిపోర్ట్స్ తగ్గట్టుగా మీకు ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. అండ్ ఆల్సో మీరు కూడా ఎక్కువగా వెయిట్ ఉన్నా కానీ లేకపోతే ఎక్కువగా బరువులు మోయడం కానీ స్ట్రెయిన్ అయ్యే పని లేకుతున్నా కానీ కొంచెం అవాయిడ్ చేసుకుంటూ ఎక్కువగా కాల్షియం ఫుడ్ ఎక్కువ తీసుకుంటే బెటర్ అయిపోతుంది. అండ్ ఆల్సో ట్రీట్మెంట్ కూడా ఉంటుంది, టెన్షన్ ఏం లేదమ్మా దానికి. అండ్ డాక్టర్ మళ్ళీ రీఅక్కర్ అవ్వే అవకాశాలు ఉంటాయంటారా ఆస్టియో అండ్ రుమటాయిడ్? ఇప్పుడు నార్మల్గా ఏదైనా కానీ ఒక డిజీజ్ అనేది కోర్స్ ఉంటుందన్నమాట. ఆ డిజీజ్ కోర్స్ అయిపోయేంత వరకు వాళ్ళకి ట్రీట్మెంట్లో చేంజెస్ చేసుకుంటే మళ్ళీ రికవర్ కాకుండా టెండెన్సీని ఆపగలవచ్చు. అంతేగాని వాళ్ళు పెయిన్ కిల్లర్లు వేసుకుంటూ ఉంటూ నార్మల్గా జనరల్ మేనేజ్మెంట్ చేసుకుంటే మళ్ళీ రికవర్ అయ్యే టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది కదా. సో వాళ్ళకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళకి లైఫ్ లాంగ్గా పెయిన్ కిల్లర్లు వేసుకోవడము, స్టెరాయిడ్ చేసుకోవడం ఇవన్నీ కాకుండా సో ఏదైతే ఇప్పుడు నార్మల్గా ఏ స్టేజ్లో ఉన్నారో ఆ స్టేజ్ తగ్గట్టుగా వాళ్ళకి మళ్ళీ ఫర్దర్ కాంప్లికేషన్స్ రానివ్వకుండా ఉన్న స్టేజ్ని రివర్స్ బ్యాక్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది హోమియోపతి వల్ల. సో అంతేగాని నార్మల్గా ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే ఇన్స్టెంట్ రిలీఫే ఉంటుంది. సో ఈ హోమియో కేర్ ఇంటర్నేషనల్లో మేము కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇస్తామని చెప్పాను కదా. సో దానివల్ల ఈ రికరెన్స్ అయ్యే టెండెన్సీని ఆపగలవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రతన్ గారు. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద అవేర్నెస్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హలో డాక్టర్. నమస్తే.